నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్ లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలనుకున్నా, అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే సబ్జెక్ట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ గురించి ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి తెలిసిన వివరాలన్నీ కూడా అలాగే తెలుసుకోవచ్చు. అలాగే ఎవరికైనా సరే మంచి క్వాలిటీ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ కానివ్వండి, బ్రేస్లెట్స్ కానివ్వండి, మాలలు కానివ్వండి, ఏదైనా సరే మీరు ఇదే నెంబర్ మీద సంప్రదించి మీకు కావాల్సిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అయితే చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీరు డిస్క్రిప్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది సరిగా అర్థం కావట్లేదు, ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చెప్పారు. దానికోసం సపరేట్ వీడియో చేసే కంటే కూడా ఇక్కడ నేను ముందే చెప్తున్నాను, ఇన్ కేస్ మీకు డబ్బు సమస్యలు ఉంటే కనుక ఏ పరిహారం పాటించాలి, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయితే, అలాగే ఆరోగ్య సమస్యలు అయితే, ఎడ్యుకేషన్ పరంగా, ప్రమోషన్ పరంగా ఎలాంటి మీరు స్విచ్ వర్డ్స్ని యూజ్ చేస్తే మీకు మంచి జరుగుతుందో, అలాగే అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉంటుందో అది నేను చెప్తాను. చక్కగా వీడియోకి ముందు ఒక నోట్బుక్ మీరే ముందే రెడీ చేసుకుని పెట్టుకుంటే చక్కగా అన్నీ కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. అయితే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాము, బిజినెస్ సరిగా నడవట్లేదు, మాకు బిజినెస్లో మనీ ఫ్లో లేదు, ఎంతసేపు చేతి డబ్బులతోనే మేము నడిపించాల్సి వస్తుంది అనుకునే వాళ్ళు కానివ్వండి, అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనుకునే వాళ్ళు కానివ్వండి, రావాల్సిన డబ్బు చేతికి అందట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, ఏ రకంగానైనా మీరు డబ్బులకి ఇబ్బంది పడుతుంటే కనుక పోవర్టీ క్యాన్సిల్, అలాగే ఫైండ్ డివైన్, అలాగే ఇక్కడ ప్రమోషన్, మీరు చేసే బిజినెస్లో కూడా మంచి గ్రోత్ రావాలనుకుంటే రెడిక్యులస్ చార్మ్, అంటే ఇదంతా కూడా మనీకి సంబంధించి వస్తాయన్నమాట. ప్రమోషన్ వస్తే మీ ప్లేస్ అనేది మారుతుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పోవర్టీ క్యాన్సిల్, రెడిక్యులస్ చార్మ్, టుగెదర్ చేంజ్, ఫైండ్ డివైన్, కౌంట్ ఆన్. మొత్తం 5 వర్డ్స్ చెప్పాను. ఇవి డిస్క్రిప్షన్లో ఫర్ మనీ ప్రాబ్లమ్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేస్తారు. చక్కగా ఏదైతే స్పెల్లింగ్స్తో సహా నేను మెన్షన్ చేశానో అదంతా కూడా మీరు రోజుకి 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. మీరు 28 సార్లు ఎలా అంటే అక్కడ నేను ఏదైతే హైఫన్ మెన్షన్ చేశానో హైఫన్ మెన్షన్ చేసి మొత్తానికి రాయాలి. మీరు చదివేటప్పుడు అంటే 28 సార్లు మీరు రాయడం పూర్తయిపోయిన తర్వాత 28 సార్లు జపం ఏదైతే చేస్తారో అక్కడ హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా వర్డ్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా చదువుకోవచ్చు. అలాగే దీంతో పాటుగా హెల్త్కి సంబంధించి కూడా చూసుకుంటే కనుక టుగెదర్ చేంజ్ కానివ్వండి, డివైన్ లైట్ కానివ్వండి, ఓకే, ఈ 2 స్విచ్ వర్డ్స్ బాగా యూజ్ అవుతాయి అనమాట. వీటిని కూడా 28 సార్లు, ఎక్కువ సార్లు అంటే 28 సార్లు కాకుండా ఇంకా ఎక్కువ సార్లు జపం చేసినా కానీ చాలా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ కూడా ఇది చాంటింగ్ చేసుకోవచ్చు. మీకు ఏదైతే బాడీలో సర్టన్ ప్లేసెస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ సార్ట్ అవుట్ అవడానికి, ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ నుంచి అయినా సరే మీరు బయటపడడానికి 2 వర్డ్స్ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి, టుగెదర్ చేంజ్, అలాగే డివైన్ లైట్. ఇక మూడోది వచ్చేసి ఎవరికైనా కనుక రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇదివరకు ఇట్లాగా మా రిలేషన్షిప్ బాగా నడవట్లేదు, అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా సఖ్యత లేదు అనుకునే వాళ్ళు అయితే కనుక కన్సీడ్ క్లియర్, అలాగే సెకండ్ వర్డ్ వచ్చేసి లీన్ ఆన్, థర్డ్ వర్డ్ వచ్చేసి టుగెదర్ యాక్ట్. ఎవరైతే పెళ్ళిళ్ళకి సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో, అలాగే లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, ఈ 3 వర్డ్స్ కూడా చక్కగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టుగా 28 సార్లు టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో రెడ్ కలర్ పెన్తో రాసిన తర్వాత 108 సార్లు జపం చేయండి. ఆ జపం అయిపోయిన తర్వాత బ్రింగ్ ఆన్ లవ్ డివైన్, ఎవరైతే తొందరగా పెళ్లి కావాలనుకుంటున్నారో వాళ్ళు బ్రింగ్ ఆన్ లవ్ డివైన్ అనే వర్డ్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ ఇప్పుడు చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్కి సంబంధించి, మనీకి సంబంధించి, లవ్కి సంబంధించి, అలాగే నెగిటివ్ ఎనర్జీకి సంబంధించి కూడా టుగెదర్ చేంజ్, అలాగే షైన్. నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని ఎలా రాయాలి అనేది కూడా ఒకసారి చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎలా అర్థమైతే అలా చేసుకోండి. 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో టాప్ టు బాటమ్ ఎలా అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానో అలాగ మాత్రమే రాయండి. మీరు చదివేటప్పుడు హైఫన్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా చదువుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే ఫీల్ ఫ్రీగా మీరు వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను కానీ నా టీం కానీ మీకు ఎప్పటికప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాం. ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి
మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే గనక, అంటే ఎవరు స్టార్ట్ చేసినా చాలా బాగుండాలి, బిజినెస్ పరంగా మంచి గ్రోత్ ఉండాలి, అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలని స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు స్లోగా అనిపించినప్పటికీ కూడా మీరేమి దాని గురించి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో స్టార్టింగ్లో నేను బిజినెస్లో మంచి ఫ్లో రావడానికి ఎలాంటి స్విచ్ వర్డ్స్ మీరు చాంటింగ్ చేస్తే మీరు జనాల్లోకి వెళ్తారు, మీ బిజినెస్ మంచిగా గ్రో అవుతుంది, జనాకర్షణ ధనాకర్షణ ఏం చేస్తే పెరుగుతుందో అది చెప్పడం జరిగింది. కాబట్టి వీడియోని మొదటి నుంచి స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఫలితం ఉంటుంది. సో ఎవరైతే బిజినెస్లో మంచి గ్రోత్ రావాలనుకుంటున్నారో ఆ రెమెడీని అయితే ఫాలో చేయండి. ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసిన బిజినెస్లో 100% సక్సెస్ అవుతారు, మంచి లాభాలు ఉంటాయి, సేల్స్ కూడా బాగా పెరుగుతాయి. అలాగే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కానివ్వండి, మీ బిజినెస్ని కానివ్వండి, మీ సేల్స్ని కానివ్వండి పెంచుకునే ప్రయత్నాలు ఏవైతే ఉంటారో అవన్నీ చేసి తప్పకుండా సక్సెస్ అవుతారు, అధైర్యపడకండి. ఇంకొక విషయం ఏంటంటే, మీలో ఎవరికైనా సరే స్పైనల్ ఇష్యూస్ ఉంటే, అంటే L2 టు L1 సమస్యలు కానివ్వండి, అలాగే మనకి ఈ రిబ్ ఏదైతే ఉందో షోల్డర్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, నీ పెయిన్స్ కానివ్వండి, ఇలాంటి పెయిన్స్, క్రానికల్ పెయిన్స్ ఏవైతే ఉన్నారో వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా స్పైనల్ ఇష్యూస్, న్యూరోకి సంబంధించిన సమస్యలు చాలా మందికి ఎక్కువ అవడం జరిగింది కోవిడ్ తర్వాత. కాబట్టి దానికి సంబంధించిన ఏవైతే ట్రీట్మెంట్ అవసరమో, లేకపోతే దానికి సంబంధించిన స్కానింగ్లు కానివ్వండి, టెస్ట్ కానివ్వండి, ఏదైతే అవసరమో ఇన్ టైంలో చేయించుకోండి. లేదంటే కనుక మీ స్పైనల్కి సంబంధించిన ఇష్యూస్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరితోనైనా సరే గొడవ పడకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. ఈ టైంలో కొంతమంది కావాలనుకుని పనిగట్టుకుని మరీ మీతో గొడవ పడడానికి, మిమ్మల్ని ఏదైనా అనడానికి, మిమ్మల్ని డౌన్ చేయడానికి, మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి, గతంలో మీతో జరిగిన చిన్న చిన్న గొడవలు కానివ్వండి, డిస్కషన్స్ కానివ్వండి మనసులో పెట్టుకొని మిమ్మల్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంటెన్షనల్గానే మిమ్మల్ని రెచ్చగొట్టి మీతో ఏదైనా మాటలు అనిపించడానికి, ఇంటెన్షనల్గానే మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు ఏమైనా సరే వాళ్ళ పాపానికి వాళ్ళే వదిలేసి మీరు జాగ్రత్తగా ఉండండి, ఎవరిని పట్టించుకునే ప్రయత్నం అయితే చెయ్యకండి. అలాగే కొంతమంది గతం తాలూకు విషయాలన్నిటినీ కూడా మనసులో పెట్టుకుని ఇంటెన్షనల్గా ఇది చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గతంలో జరిగిపోయిన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి తలుచుకుని ఎక్కువ బాధపడడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు లాంగ్ బ్యాక్, అది నడవలేదు. లేకపోతే మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు, అది బాగా మీకు వర్కౌట్ అవ్వలేదు. లేకపోతే మీకు ఏదైనా పాస్ట్ ట్రావెల్ యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నా, ఏదైనా సరే పాస్ట్కి సంబంధించి మీకు ఏదైనా ఒక నష్టం జరిగింది అనుకోండి. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఏదైనా, అంటే మీరు మంచి కోసమే ఏదైనా ఒక ట్రావెల్ చేయాలి, ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని మీరు కనిపించినప్పటికీ కూడా గతం తాలూకు విషయాలు వెంటాడడం వల్ల ఏది స్టార్ట్ చేయాలనుకున్నా మీరు భయపడిపోతూ ఉంటారనమాట. సో అలాంటి భయానికి లోన్ అవ్వద్దు. అన్నిసార్లు చెడే జరుగుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు. హోప్ ఫర్ ద బెస్ట్. మీకు మంచి రోజులు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా అదంతా మనసులో పెట్టుకోకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే కనుక కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఈ ఇంటర్వ్యూస్ పరంగా కానివ్వండి, జాబ్ కోసం కానివ్వండి, ట్రావెల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రమోషన్కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా పోలీసు శాఖకు సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా సరే ఉన్నత స్థాయి పదవుల గురించి కానివ్వండి, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సంబంధించిన మేబీ ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ పొజిషన్కి రీచ్ అవుతారు. ఎవరైనా ఒక CEO కానివ్వండి, ఒక మేనేజర్, ఒక టీమ్ లీడ్, ఏదైనా సరే ఒక ప్రమోషన్ మీరు ఉన్న స్థాయి కంటే కూడా నెక్స్ట్ లెవెల్కి ఒక 10 మందినో ఒక 10 మందిని ఏదైనా సరే మీరు ఆర్డర్ చేసే పొజిషన్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ వీక్లో దానికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించిన ఆడవాళ్ళకి కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి బిజినెస్లో మంచి లాభాలు ఉంటాయి.
లాభాలతో ముందుకు వెళ్తారు, మీ బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకుంటారు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. అలాగే వీసాలకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటే గత కొన్ని నెలలుగా కానివ్వండి, సంవత్సరాలుగా కానివ్వండి, ఎవరికైనా రిజెక్ట్ అవుతూ ఉంటూ ఉంటే గనక ఈ టైంలో మీకు దానికి సంబంధించిన శుభవార్త వింటారు. వీసాకి సంబంధించి కానివ్వండి, గ్రీన్ కార్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎవరైనా ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైనా అదర్ కంట్రీని విజిట్ చేయాలి, దానికి సంబంధించిన వీసా ప్రాసెస్లు కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి ఖచ్చితంగా ఈ వీక్లో అయితే చేస్తారు. దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ చేసుకుని ముందుకు వెళ్తారు. ఆల్ ది బెస్ట్.